ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. కేజ్రీవాల్ కు కాసేపట్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ను ఉదయం 11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ను సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. 10 రోజుల పాటు కస్టడీ అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయనుంది ఈడీ. ఈడీ కార్యాలయం రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను ఢిల్లీ పోలీసు యంత్రాంగం రంగంలో దించింది. దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలు జరుపుతోంది. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేశ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సో దేశవ్యాప్త ఆందోళనకి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ పిలిపివ్వడం జరిగింది. బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. సెంట్రల్ ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు ఢిల్లీ పోలీసులు. కేంద్ర హోంశాఖ పరిధిలో ఢిల్లీలో భద్రతా వ్యవస్థ ఉంటుంది, పోలీసు వ్యవస్థ అంతా కూడా. సో ఈడీ కార్యాలయం అలాగే రౌజ్ అవెన్యూ కోర్టుతో పాటుగా బీజేపీ కార్యాలయం, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద భారీగా కేంద్ర బలగాలు ఢిల్లీ పోలీసులను మోహరించడం జరిగింది. ఇటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ ఎక్కడైతే రౌజ్ అవెన్యూ కోర్ట్ అలాగే బీజేపీ కేంద్ర కార్యాలయం, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఈ మూడు కూడా ఒకే రహదారిలో ఉన్నాయి. సో ఈ రహదారిని ప్రస్తుతం మూసివేశారు. ఐటీఓ నుంచి ఇటు బీజేపీ కార్యాలయానికి వెళ్లే మార్గం కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్లే మార్గం కానీ పూర్తిగా బ్యారికేడ్లు వేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు బయటకు రావాలని, నిరసన చేయాలని చెప్పి ఆప్ శ్రేణులు పిలిపివ్వడం జరిగింది. సో ఈరోజు నిరసన కార్యక్రమాలకి అలో లేకుండా ఎక్కడా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా 144 సెక్షన్ కూడా ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద అలాగే ఇటు ఈడీ కార్యాలయం వద్ద కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. సో కేజ్రీవాల్కి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రభుత్వ వైద్యులు ప్రస్తుతం కేజ్రీవాల్కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో. సో మధ్యాహ్నం ఇటు కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టు ఇటు న్యాయమూర్తి కావేరి బవేజా ఇటీవలే జస్టిస్ నాగ్పాల్ బదిలీ కావడం జరిగింది 30 హజారీ కోర్టుకి. ఈ కేసుని 20 నెలలుగా ఇటు జస్టిస్ నాగ్పాల్ విచారిస్తున్నారు. అయితే అతన్ని ఆ జడ్జిని 30 హజారీ కోర్టుకి బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు కావేరి బవేజా కొత్తగా ఈ కేసుని చూడడానికి వచ్చిన జడ్జి. సో ఈ జడ్జి ముందు కేజ్రీవాల్ని హాజరుపరచబోతున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుస్తారా లేక నేరుగా కేజ్రీవాల్ని ఈడీ కార్యాలయం నుంచి ఇటు ఫిజికల్గా అపీర్ చేస్తారా అనేది తెలియరావాల్సింది. ఎందుకంటే ఢిల్లీలో శాంతి భద్రతలకు సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఆప్ శ్రేణులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు పక్కనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం కూడా ఉంది కాబట్టి సో కేజ్రీవాల్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. సో ఓవరాల్గా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఈడీ కేంద్ర కార్యాలయంలో గత రాత్రంతా కూడా గడిపారు. ఇప్పటికే కవిత కూడా 6వ రోజు కస్టడీ, ఆవిడ కూడా అదే ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ కేసు దర్యాప్తును ఒక కీలక దశకు అయితే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకురావడం జరిగింది. 10 రోజుల కస్టడీకి కోరబోతోంది ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టుని ఈడీ. సో అనేక విషయాలు ఈడీ కేజ్రీవాల్ నుండి రాబట్టే అవకాశం కనిపిస్తుంది. గోపి, అటు ఎమ్మెల్సీ కవిత ఇటు కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ పై సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు కూడా ఈ రోజే సుప్రీంకోర్టు ముందుకు రాబోతున్నాయి. సో అక్కడ విచారణ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఈ అరెస్ట్ చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకంగా తమను అరెస్ట్ చేశారు, నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు కేజ్రీవాల్ అలాగే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న సాయంత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అరెస్ట్ నుంచి ఎటువంటి ఉపశమనం ఢిల్లీ హైకోర్టులో రాకపోవడంతో వెనువెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది కేజ్రీవాల్ లీగల్ టీం. అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా రాత్రి విచారణ చేపట్టాలని చెప్పి నిన్న రాత్రే పిటిషన్ ఫైల్ చేశారు. కానీ నిన్న రాత్రి అత్యవసర విచారణ చేపట్టేందుకు సీజీఐ నిరాకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కేజ్రీవాల్ అరెస్ట్ని ముఖ్యంగా సవాల్ చేయబోతున్నారు. కేజ్రీవాల్ని విడుదల చేయాలని చెప్పి ఇటు
సుప్రీంకోర్టును కోరబోతున్నారు. అయితే దీని పట్ల సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఉదయం 10:30 గంటలకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వెంటనే కేజ్రీవాల్ పిటిషన్ ఫైల్ చేయడం, ఎందుకంటే ఇది ట్రయల్ కోర్టులో ఉన్న అంశం. ఇది అనేక సార్లు కేజ్రీవాల్కి నోటీసులు ఇస్తూ వచ్చారు, విచారణకి సహకరించమని చెప్పి కోరారు, కానీ సహకరించట్లేదు. అలాగే అరెస్ట్ నుంచి హైకోర్టులో ఎటువంటి మినహాయింపు కూడా కేజ్రీవాల్కి దక్కలేదు. సో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎందుకంటే హైకోర్టులో కేసు ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా పడడం జరిగింది. ఎందుకు కేజ్రీవాల్కి నోటీసులు ఇస్తున్నారు, ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా మీ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పాలని చెప్పి ఈడీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి 22వ తేదీకి నెక్స్ట్ హైకోర్టులో పోస్ట్ కావడం జరిగింది. అలాగే రౌజ్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ఈడీ నోటీసులకు సంబంధించి ఏప్రిల్ 1కి కేసు పోస్ట్ అవడం జరిగింది. సో ఇప్పటికిప్పుడు ఎందుకు అత్యవసరంగా అరెస్ట్ చేశారు అన్న అంశాలని ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది, ఎందుకంటే ట్రయల్ కోర్టు హైకోర్టులో పెండింగ్లో ఉన్న ఇష్యూ, అలాగే సర్వోన్నత న్యాయస్థానం కాబట్టి ఖచ్చితంగా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎంతవరకు ఊరట లభిస్తుంది, కేజ్రీవాల్కి వ్యతిరేకంగా తమ వద్ద ఏ ఆధారాలు ఉన్నాయన్నది ఈడీ ముఖ్యంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు సుప్రీంకోర్టుకి తెలిపే అవకాశం కనిపిస్తుంది. సో 10:30 గంటలకి ఇది సిజేఐ బెంచ్ ముందు మెన్షన్ చేయబోతున్నారు. అలాగే కవితకు సంబంధించి కవిత అరెస్ట్ను సవాల్ చేస్తూ కూడా కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు, అలాగే ముఖ్యంగా మరికొంతమంది సీనియర్ న్యాయవాదులు ఈరోజు కవిత తరపున కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. ముఖ్యంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, అలాగే జస్టిస్ బేలాయం త్రివేది త్రిసభ్య ధర్మాసనం ముందు కోర్టు నెంబర్ 2 ముందు కేజ్రీవాల్ కేసు కోర్టు నెంబర్ 1 ముందు మెన్షన్ చేయబోతున్నారు. ఇటు కవిత కేసు కోర్టు నెంబర్ 2 ముందు విచారణకు రాబోతోంది. ఈడీ అరెస్టు చట్ట విరుద్ధం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా తన అరెస్టు జరిగింది, ఈ అరెస్ట్ చెల్లదు, తనను విడుదల చేయాలి, జ్యుడిషియల్ ముఖ్యంగా ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలి, అలాగే ఫర్దర్గా ఎటువంటి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించకుండా ఉపశమనం కలిగించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ ఈ మార్చి 17వ తేదీన దాఖలు చేయడం జరిగింది. సో ఆ పిటిషన్ని ముఖ్యంగా అడ్మిట్ చేశారు. సో ఈ రోజు ఆ కేసు కూడా విచారణ జరగబోతోంది. కవిత వాదన ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికే 6 రోజులుగా కస్టడీలో ఉంది. సో కవిత అరెస్ట్కి గల కారణాలు, ఆవిడకు వ్యతిరేకంగా ఏం ఆధారాలు ఉన్నాయన్నది కూడా ఈడీ సుప్రీంకోర్టు ముందు ఉంచబోతున్నారు. సో ఒక బిగ్ డే అని చెప్పాలి సుప్రీంకోర్టులో. ఈ లిక్కర్స్ కేసుకు సంబంధించిన 2 కేసులు కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు రాబోతున్నాయి. గోపి, రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ కేజ్రీవాల్ను కస్టడీకి అప్పగించాలి అంటూ అది ముందు రాబోతుందా, లేదంటే సుప్రీంలో ఏదైతే ఈడీ అరెస్టుకు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ముందుకు రాబోతుందా? సుప్రీం ముందా లేదంటే రౌస్ అవెన్యూ కోర్టు ముందా విచారణ? ఎస్, సుప్రీంకోర్టులోనే తొలుత కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన అంశాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ప్రస్తావించబోతున్నారు. సుప్రీంకోర్టులో విచారణ తరువాతనే రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. ఎందుకంటే కోర్టుల పరంగా కింది స్థాయి కోర్టులు పై స్థాయి కోర్టులకి ముఖ్యంగా విలువ ఇవ్వడం జరుగుతుంది, పై స్థాయి ఆర్డర్స్ని ఒబే చేయడం జరుగుతుంది. కాబట్టి సో సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ న్యాయవాదులు ఆశ్రయించారు. కాబట్టి సో అక్కడ ఏమొస్తుంది ఆర్డర్ అన్నది ట్రయల్ కోర్టు ఎదురు చూడడం జరుగుతుంది. సో మొదట మెన్షనింగ్ జాబితాలోనే కేజ్రీవాల్కి సంబంధించిన కేసు ఉంది. కాబట్టి సో కేజ్రీవాల్కి సంబంధించిన అరెస్టు పైన ఎప్పుడు విచారణ చేపడతాం, ఈరోజు అత్యవసర విచారణ చేపడతారు, వెంటనే ఆ న్యాయవాదులు మెన్షన్ చేసిన వెంటనే టేకప్ చేస్తారా, లేక మధ్యాహ్నం దీన్ని వింటామని చెప్తారా, లేదైనా బెంచ్కి అసైన్ చేస్తారా, లేక ట్రయల్ కోర్టుకే వెళ్ళాలి అని చెప్పి చెప్తారా అనేది 10:30 గంటలకే స్పష్టత రాబోతోంది. ఆ తర్వాత కేజ్రీవాల్ని ఫిజికల్గా అప్పీర్ చేస్తారా, లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్పీర్ చేస్తారా, ఎట్లా అప్పీర్ చేసినా కూడా 10 రోజుల కస్టడీ ఈడీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఆయన ప్రశ్నించాల్సి ఉంది. 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు, అలాగే మద్యం తయారీ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు తీసుకోవడం, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది. అలాగే కవిత కూడా 6 రోజులుగా ఈడీ కస్టడీలోనే ఉన్నారు. సో ఆవిడతో కలిపి కన్ఫ్రంట్ చేయాల్సి ఉంది. సో ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇద్దరిని కూడా మీకు వ్యతిరేకంగా అనేక మంది నిందితులు వాంగ్మూలాలు ఇచ్చారు, దీనికి మీరేమంటారు అని చెప్పి వారిద్దరిని కలిపి కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. కవిత కస్టడీ రేపటితో ముగియబోతుంది. కాబట్టి సో ఈ రోజే కేజ్రీవాల్ని కవితను కలిపి ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఒక క్లైమాక్స్ కి చేరిందని చెప్పాలి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు అనేది 20 నెలలుగా జరుగుతోంది. సో క్లైమాక్స్ కి చేరుకుంది కేజ్రీవాల్ అరెస్ట్తో. సో నెక్స్ట్ కేజ్రీవాల్ ఈ కేసు విచారణకు ఎంతవరకు సహకరిస్తారు, ఇది ఇప్పుడు ట్రయల్ కోర్టు దశలో ఉంది. ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు సుదీర్ఘంగా లీగల్ బ్యాటిల్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి, ఈ రోజు కీలక పరిణామాలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో చోటు చేసుకోబోతున్నాయి. రైట్ గోపి, ఈడీ అరెస్టును సవాల్ చేసి